గద్దింపు వాక్యాన్ని విన్నాను. దేవుడు చదివించాడు, నువ్వు ఉంటే వేడిగా ఉండు లేదా చల్లగా ఉండు, కానీ నువ్వు నులివెచ్చగా ఉంటున్నా ఉంటే అలా ఉండు. ఒకవేళ నువ్వు అన్యుడుగా ఉండు, ఆత్మీయుడుగా ఉండు. ఏమిటి అటు ఆత్మీయుడు కాదు, అటు అన్యుడు కాదు, మధ్యస్థంగా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. ఊసేస్తానో ఉమ్మి వేస్తానో. దేవుడు చెప్తున్నాడు, సహోదరి సహోదరుడా, నీ నులివెచ్చని జీవితాన్ని నేను చూస్తున్నాను. అటు ఇటు కాకుండా తైతిక్కలాడుతున్న నీ జీవితాన్ని నేను చూస్తున్నాను. నేను చూస్తున్నప్పుడు నాకు కోపం వస్తుంది, నాకు చిరాకు వస్తుంది. ఊసేస్తా, ఉమ్మి వేస్తా నా నోటిలో నుంచి. ఇంకెప్పుడు నిన్ను చూడను. ఆ రోజు వాక్యం ద్వారా నాలో ఉన్న తప్పులన్నీ దేవుడు తెలియజేశాడు. ఆ వాక్యం విన్నాక దేవుణ్ణి నన్ను క్షమించమని, నాకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించమని, నాకు ఒక మంచి జీవితం ఇమ్మని దేవునికి భారంగా ప్రార్థించాను. అప్పటి నుంచి నేను కుటుంబంగా మందిరానికి వస్తూ దేవునికి లోబడి జీవించడం మొదలుపెట్టాను. కొంతకాలానికి నాలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూసి నా బ్రతుకు సరిచేసి ఎంతో పరిశుద్ధమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. నేను ఎన్నోసార్లు దేవుని సువార్తని అందించాలని అనుకున్నా, నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల అందించలేకపోయేవాడిని. దైవజనులు సువార్త దానం కోసం పదే చెప్తున్నప్పుడు అది నా వంతు బాధ్యతగా నేను భావించాను. ఎలాగైనా సరే దేవుని సువార్తను అందించాలి అని అనుకున్నాను. ఆ సమయంలో సువార్త అందించడానికి నా దగ్గర డబ్బులు లేక నా దగ్గర ఉన్న గోల్డ్ చైన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో దేవుని సువార్తని మొదటిసారిగా బలపరిచాను. సువార్త అందించే విషయంలో నేను చేసిన త్యాగాన్ని దేవుడు చూసి బ్యాంకులో సేల్స్ ఆఫీసర్గా నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను ఆశీర్వదించాడు. దేవుడు చేసిన ఈ మేలుకు ఒకసారి దేవుని స్వరం నశించిపోతున్న ఆత్మలకు వినిపించడంలో నేను తృప్తి చెందక పలుమార్లు ఈ దేవుని సువార్తను బలపరచాలని ఆశపడి నెలకు ఒకసారైనా ఈ స్వచ్ఛమైన వాక్యాన్ని బలపరచాలని నేను తీర్మానం తీసుకున్నాను. నేను తీర్మానం తీసుకున్నాక దేవుడు నేను చేస్తున్న పనుల్లో నన్ను అంచెలంచెలుగా దీవించడం మొదలుపెట్టాడు. మంచి ఖాతాదారుల్ని దేవుడు నాకు ఇచ్చి, నా పై అధికారులు నాకు ఇచ్చిన టార్గెట్ను పూర్తయ్యేలా చేసి, నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చుకునడానికి దేవుడు సహాయం చేశాడు. తీసుకున్న తీర్మానం ప్రకారం కల్వరి స్వరం ద్వారా దేవుని సువార్తను ఇప్పటి వరకు 30 సార్లు బలపరిచే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. అంతేకాకుండా ప్రతి నెల దేవునికి ఇచ్చే దశంభావంతో నేను తృప్తి చెందకుండా నాకు వచ్చే సంపాదనలో 15% దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం చూసిన దేవుడు ప్రతి నెల 15,000 దశంభాగం ఇచ్చేటట్టు దేవుడు కృప చూపించాడు. సొంతిల్లు లేదని ఎంతో బాధపడుతున్న నాకు దేవుడి రోజున ఒక సొంత గృహాన్ని ఇచ్చి నాలో ఉన్న బాధను తొలగించాడు. 2009 నుంచి ప్రతి ఆదివారం మానక కుటుంబంగా మందిరానికి వస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. సరైన ఉద్యోగం లేక, సంపాదన లేక, కుటుంబాన్ని